దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 13వ వచనములో మరి ఒక మాటను ఈరోజు మనం దేవాతి దేవుని దయ వలన మనం నేర్చుకుంటూ ఉన్నాము. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని ఆజ్ఞలు మన మేలు కోసమేనని తెలియజేయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆ 13వ వచనంలో అంటాడు, నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఇదే కదా, నా ఆజ్ఞలు అనుసరించి మీరు నడుచుకోవాలని తప్ప నేను మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు కదా అని అంటాడు. అయితే ఈ రోజున మనము జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు మేలు జరగాలి, మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళి మనం అలా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నాడు, మీరు నా ఆజ్ఞలు అనుసరించి వాటి ప్రకారం నడుచుకోవటమే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నాడు. ఆయన మనల్ని కూడా అడుగుతున్నాడు, ఏమని? మీరు నా ఆజ్ఞలు అనుసరించి మీరు నడుచుకోవాలని నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో మన మేలు కోసమే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చానని తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుని ఆజ్ఞలు మనకు కొంచెం కష్టంగానే ఉంటాయి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం అనేది కొంచెం మనకి మరి ఇష్టం ఉండదు. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, ఆయనను ప్రేమించేవారంట ఆయన ఆజ్ఞలను ఇష్టపూర్తిగా అనుసరిస్తారంట. దేవుణ్ణి ప్రేమించటం ద్వారా దేవుని మీద నీకున్న ప్రేమ ఆజ్ఞలను అనుసరించటానికి నీకు ఇష్టం పుట్టించిద్దని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తాడు. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు అంటాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు ఆయనను ప్రేమించే వారికి, మనం చదువుతాం కదా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో, ఆయనను ప్రేమించు వారికి, ఆయన పిలుచుకున్నటువంటి వారికి, ఆయన ఆజ్ఞలు అనుసరించు వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంది అంటాడండి. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, లోకాసు వార్తలో కదా 6వ అధ్యాయం 27వ వచనంలో ఏముందంటే కదా, దేవుని ఆజ్ఞలు ఎంత కష్టంగా ఉంటాయంటే శత్రువులను ప్రేమించాలంట, దూషించే వారి కొరకు, బాధించే వారి కొరకు కదా, వారు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే వారికి మనం మేలు చేయాలంట. అప్పుడు సమస్తము సమకూడి మనకు మేలు జరుగుతుంది. ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో ఈ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నప్పుడు కొంచెం బాధ అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంది అని ఈ రోజున దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తారంటే దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరయ్యా దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారు అంటే దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు. వారు ఈ భూమి మీద మేలుకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. అనేకులకు వారి ద్వారా మేలు జరిగే స్థానానికి దేవుడు వారిని ఇచ్చిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని ఆజ్ఞలు ఎందుకు దేవుడు మనకిచ్చాడంటే మనం మేలుకరంగా ఉండటానికి, మనం దీవెనకరంగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఈ ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని అన్ని విషయాల్లో మనం దీవించబడి వర్ధిల్లుచు దేవుని మేలులు అనుభవిస్తూ అనేకులకు, అలాగే నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్నవారికి మేలు చేసే వ్యక్తిగా ప్రభువు నిన్ను చేయబోతున్నాడని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ ఆజ్ఞలు మా మేలు కోసమేనని ఎంతోమంది ఈ ఆజ్ఞలు అనుసరించక కీడు అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, రోగాలు అనుభవిస్తూ నరకానికి వెళ్ళిపోతున్నారు మరణించిన తర్వాత. అయ్యా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నవారు భూమి మీద మేలులు అనుభవిస్తూ అలాగే మీరుండే మహాలోకానికి వస్తారని ఈ వాక్యం ద్వారా ఈరోజు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ, అయ్యా మీరిచ్చిన వాక్యాన్ని బట్టి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.